మాకు ఉండాలి కదండి, మాకు ఉండాలి కదా, మాకు తెలియదు కదా, ఏదో స్టేట్ మొత్తం తెలియదు కదా, మా సభ్యులందరూ తెలియదు కదా, అది చెప్పుకోవడానికి వీడియోలు ఉన్నారండి. ఎంప్లాయీ తమ్ముడు దాని తగ్గట్టుగానే మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నెల్లూరు జేఏసీ మరియు ఈడబ్ల్యూసీ జేఏసీ ఆధ్వర్యంలో గత 4 రోజుల ముందుటే మేము పోలీస్ పర్మిషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మేము ముందుగానే చెప్పి ఉన్నాం, ఏదైతే ఉందో అక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. మా హక్కులు ఏవైతే ఉన్నాయో మా ఏరియాస్ కానివ్వండి, నాశనం కానివ్వండి, ఆర్థిక అంశాలు, సర్వీస్ మ్యాటర్స్ పైన మాత్రమే మేము ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. అది కూడా ప్రభుత్వానికి బహిర్గతంగా చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి రాష్ట్ర నలుమూల నుంచి 20 సభ్యులు రావడం జరిగింది. రాయలసీమ నుంచి చాలా మంది రావడం జరిగింది. ఇప్పుడు వస్తున్న ప్రక్రియలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ప్రతి ఒక్కరికి ఒత్తిడి కలిగించి ఈ ప్రోగ్రాం ఎవరు అటెండ్ అవ్వడానికి వీల్లేదు, మీ ఎస్పీ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఈవెన్ మహిళా పోలీసులు కూడా కన్సల్ట్ సీఏలు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరు వెళ్ళడానికి లేదు, వెళ్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము ఎక్కడైతే స్టే చేస్తున్నాం అక్కడికి వచ్చి 10 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని నిర్బంధం చేసి ఇక్కడికి కదలడానికి లేదని చెప్తున్నారు. మేము గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ అని గుర్తించట్లేదు ఎవరు కూడా. మేము మా హక్కుల కోసం ముందుకు వచ్చిన తరుణంలో ఈ రోజు మీరు ఎందుకు ఇంత మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు? మీ అందరూ కూడా ఎంప్లాయీసే కదా, మీలాంటి ఎంప్లాయీస్ అయినప్పుడు మాకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది? మేము మా హక్కుల కోసం ముందుకు రాలేమా? ఇదే ప్రోగ్రాం రాజమహేంద్రవరంలో జరుగుతుంది, ఇదే గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ చేస్తున్నారు. వాళ్ళకి ఆంక్షలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏం చూపిస్తున్నారు మీరు? అంటే ప్రశ్నించే వారు గొంతు నొక్కాలనుకుంటే రేపు ఇదే 100 మంది, రేపు 1,00,000 మంది కూడా ఇదే ప్రశ్నించడం జరుగుతుంది. దయచేసి గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూడండి. మనం ప్రశ్నిస్తుంటే మనం నొక్కుతున్నారు, మన గొంతులు నొక్కుతున్నారు. మీకు దీపావళికి అన్ని ఇచ్చేస్తారంటారు. ఎవరు చెప్పారు దీపావళికి ఆన్ పేపర్ ఎక్కడైనా ఇచ్చారా? ఏ జిల్లా కలెక్టర్ ఆన్ పేపర్ ఇచ్చారా? జిల్లా కలెక్టర్ ఇస్తారా? ఇంక్రిమెంట్లు కానీ డిఎల్ కానీ ఎవరు ఇస్తారు? స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. మిమ్మల్ని మేము కోరుకుంటుంది ఏంటి? దయచేసి మీ జిల్లా వారీగా స్టేట్ కి మా మెమరాండం ఇవ్వండి, మమ్మల్ని చర్చలు పిలవండి, మాతో మాట్లాడండి, మాకు సమస్యలు కనుక్కోండి, మాకు ఎప్పుడు ఇస్తారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇందులో ఏమైనా తప్పుడు నిర్ణయాలున్నా లేదా ఆశపూర్తి నిర్ణయాలున్నా మా హక్కుల మేము ముందుకు రాకూడదా? ఈవెన్ టీచర్స్, ఆశా వర్కర్లు ఇప్పుడు చూస్తున్నారు మీరు ధర్నా చౌక్ లో మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక రోజు చేస్తే 2 రోజులు చర్చలు రామంటారు. గత 4 రోజుల నుంచి గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ గ్రౌండ్ లెవెల్లో ప్రతి వర్క్ మేము చేస్తున్నా కూడా ఎటువంటి కనుచూపు కూడా లేకుండా చేస్తున్నారు. దయచేసి మా మంత్రి గారు ఉన్నారా లేదా మాకు ఇప్పటికీ డౌట్. మా మంత్రి గారు ఎవరైతే ఉన్నారో దయచేసి రేపు మీరు ప్రెస్ ముందుకు వచ్చి ఈ సమస్యలు ఏవైతున్నాయో దయచేసి చెప్పండి సార్. ఎందుకంటే మంత్రి గారు ఉన్నారా లేదా ఎవరికి తెలియదు. మంత్రి గారు ఉన్నారనుకుంటున్నారు ఎవరైనా అర్థమవుతుంది అనుకుంటాను సార్. ఎవరైతే ఉన్నారో మరి మాతో చర్చలు పిలిపించండి, మాతో మీటింగ్ పెట్టండి, మా యొక్క సమస్యలపై మీరు అవగాహన కల్పించుకోండి, మాకేం కావాలో అవి ఇవ్వండి. మేము న్యాయబద్ధంగా వెళ్తున్నాము. అయితే మరి మేము అడుగుతున్నది కూడా మా కోరికలు మేము కోరుకున్న పరిధిలో ఈరోజు సెలవు రోజు అయినా కూడా మేము యాక్టివిటీస్ చేస్తుంటే ఏందండి ఇది? మేము ప్రభుత్వాలతో సంబంధం ఉన్నామా? గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ అయినా కూడా మమ్మల్ని ఇక్కడ నిర్బంధించి ఎక్కడ పడితే బ్లాక్ చేసి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి కాలయాపన చేస్తున్నారు. దయచేసి ఈ రోజు మేము ఇక్కడే కూర్చుంటాం. మాకు మీరు రేపు పర్మిషన్ ఇచ్చినా పర్వాలేదు, ఇక్కడ పర్మిషన్ మళ్ళీ మాకు అదే టౌన్ హాల్లో మీరు మీటింగ్ పెట్టుకున్న వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు, ఎక్కడో ఉద్యమం మొదలు పెట్టట్లేదు. ఇక్కడ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ఉద్యమం మొదలు పెడుతున్నాం. ఆల్రెడీ ఒకసారి జరిగింది, మళ్ళీ ఇంకోసారి జరుగుతుంది. ఇది ఇంకా గట్టిగా ముందు తీసుకెళ్ళాలని సిద్ధంగా ఉన్నాం. పర్మిషన్ తీసుకోలేదా? నా పేరు బలిబాబు పోరాడండి.